హరణమం పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి పసలవాది కేంద్రంగా అనేక ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ తరిస్తూ ఉన్నది. కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలను నిర్వహణ చేస్తుంది. అందులో అతి పెద్దదైనటువంటిది రక్తదాన శిబిరం, దంత వైద్య శిబిరం, నేత్ర వైద్య శిబిరం, అదేవిధంగా అంబలి కేంద్రం, అంబలి దానం, వేసవి కాలంలో ప్రపాదాన కేంద్రం, అటువంటి అనేక కార్యక్రమాలను నిర్వహణ చేస్తూ ప్రతి సంవత్సరం జనవరి 1వ ఆదివారం నాడు విశేషమైనటువంటి సంకల్పయుతమైనటువంటి రక్తదానాన్ని ఆచరించి ధరిస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల్లోనే అత్యధికంగా రక్తదానం చేసి తరించినటువంటిది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా ఇప్పటికే సుమారు ప్రారంభించిన 1.5 గంటలోపే 112 మందికి రక్తదానం చేసి తరించి ఉన్నారు. సాయంకాలం వరకు సుమారు 300 మంది రక్తదానం చేసి తరించబోతున్నారు. శ్రీ బాలాజీ హాస్పిటల్ శైలజా శ్రీధర్ గారి నిర్వహణలో, మహామేరు హాస్పిటల్ వెంకటరెడ్డి గారు ఇద్దరు విద్యాపీఠ సభ్యులు, వారి యొక్క నిర్వహణలో ఈ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహణ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా తలసేమియా వాళ్లకు, అదే విధంగా గవర్నమెంట్ కి ఈ రక్తదానాన్ని ఇవ్వడం జరుగుతుంది. మహత్భాగ్యం, కొన్ని వేల యాగాల ఫలితాన్ని రక్తదానం ద్వారా మనం పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా విచ్చేసి, ప్రతి సంవత్సరం జరగబోతుంది ఈ మహోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 1వ ఆదివారం నాడు, వచ్చే సంవత్సరం 3/1/2026 నాడు నిర్వహణ చేయబోతుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. తప్పకుండా మనం ఇచ్చేటటువంటి రక్తం ఇతరుల యొక్క ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా ప్రతి ఒక్కరూ, ఉత్సాహవంతులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి ధరించవలసిందిగా ఆశయ అనుగ్రహణాన్ని అందజేస్తూ జై గురుదత్త. జై గురుదత్త. ఇది 3వసారి ఇటువంటి రక్తదాన శిబిరం గురువు గారు ఆర్గనైజ్ చేయటం. దాంట్లో మా ఇద్దరికి కూడా ఒక పార్ట్ ఇచ్చినందుకు మేము గురువు గారికి వందనాలు తెలియదు. ఇటువంటి గొప్ప సేవ చేయటం ఎవరికి సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద రక్తదాన శిబిరం. అండ్ మోరోవర్ ఇది ఫ్రీగా తలసీమియా పేషెంట్స్ కి మరియు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వటం చాలా ఆనందకరంగా ఉంది. ఇవాళ కూడా 350 వరకు కలెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాం. మరి ఒక్కసారి ఈ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అధిపతి అయిన గురువు గారికి మాకు ఈ సదావకాశాన్ని ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై గురుగారు. జై గురుదత్త. ప్రతి సంవత్సరం జనవరి 1వ ఆదివారం బ్లడ్ డొనేషన్ క్యాంప్ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డిలో జరుగుతుంది. అండ్ ఈ క్యాంప్ లో ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సేవానిరతమై మేము ఇందులో స్వామివారి మా పాఠ్యం చెప్పడం బాలాజీ హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్, శ్రీమేరు హాస్పిటల్ కొప్పల్లి వెంకటరెడ్డి. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ లక్కీ అండ్ బ్లెస్డ్ to get this office. Unlike regular commercial activities,
ఒక రోజు కంప్లీట్ గా సేవలో ఉంది. అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇన్ ది ఫస్ట్ 1 hour 112 members already achieved. This flow, if it is continuous, we will cross 300 plus 300 units. And every year, in the thalassemia patients, government hospital Sangareddy ఈ యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ గా we don't charge even single penny. So అండ్ మేము ఏం కోరుకుంటామంటే భగవంతుడు ఇలాగే మాకు ఆశీర్వాదం ఎవ్రీ ఇయర్ మేము ఇట్లే సేవ చేసే ఆజ్ఞలు స్వామి వారికి పాదం